హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్లోని అభినంద్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన సూర్యవంశం వడియా రాజు క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. వడియా క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వడ్డెరలు రాజకీయంగా ఐక్యమైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పేరులోనే ఒడియా రాజు ఉంది. తెలంగాణ శాసనసభలో ఒక్క వడ్డెర ఎమ్మెల్సీ కూడా లేకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణలో వెలమల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ వడ్డెరలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, దీనికి అగ్రవర్ణ రాజకీయాలే కారణమని ఆరోపించారు. వడ్డెరలను సమాజంలో దారి దోపిడీ దొంగలుగా చిత్రీకరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కాని అసలైన రాజులు వడ్డెరలే అని అన్నారు. రాబోయే రోజుల్లో వడ్డెరలు రాజకీయాల్లోకి రావాలని, తమ పార్టీ కూడా వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. 2029 నాటికి వడ్డెర బిడ్డలు రాజ్యాధికారం సాధించాలి. షేర్లింగంపల్లికి కాబోయే ఎమ్మెల్యే వడ్డెర బిడ్డే అని ప్రకటించారు. ఒకే జాతి బిడ్డలను, ఒకే రక్త సంబంధికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్, అలాగే మిత్రులు మొన్న నా దగ్గరకు వచ్చి అన్న మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పినారు. కార్యక్రమం ఉద్దేశం అడిగిన, ఇట్లా చేస్తూ ఉన్నామన్నా అని చెప్పని అడిగినప్పుడు, ఇది కార్యక్రమం చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు, దాని లక్ష్యం ఏందో తెలియాలి. దాని లక్ష్యం ఏందో తెలిసినప్పుడు మనకు రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీటింగ్ జరిగింది సూర్యాపేటలో. మారోజు వీరన్న 27వ వర్ధంతి. ఆయన నా ప్రజలకు అధికారం కావాలన్నాడు. నా ప్రజలంటే ఎవరు? బీసీలు, వడ్డేర్లు, ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, వీళ్ళకు పొలిటికల్ పవర్ కావాలన్నాడు. పొలిటికల్ పవర్ కావాలంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం దొంగచాటును ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత బెల్లి లలిత నాకు సామాజిక తెలంగాణ కావాలంటే ఆమెను 17 ముక్కలుగా నరికి చంపింది. కానీ ఇదే వడ్డెర సామాజిక వర్గంలో పుట్టినటువంటి శంకరన్న అని ఉంటాడు. శంకరన్న ఆయన మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత. వడ్డెర్లకు సంబంధించినటువంటి అంశంలో నేను కొద్ది రోజులు ఈ కులం పైన కొద్ది దృష్టి సారించి కొంత వర్క్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో డాక్టర్ చంద్రకళ అండ్ వాళ్ళు ఇంకెవరో నా దగ్గరికి వచ్చినారు ఒకసారి. అలాగే చాలామంది టీచర్లు, చాలామంది ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వాళ్ళని నేను చాలాసార్లు కలిసిన. అసలు ఈ కమ్యూనిటీ నుంచి ఎడ్యుకేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వీటన్నిటి గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసిన. దానికి సంబంధించినటువంటి డాటా కూడా నేను సేకరించిన, నా ఆఫీస్లో కూడా ఉంది. హైదరాబాద్లో చాలామంది కాంట్రాక్టర్లు వడ్డెర సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇటీవల కాలంలో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ఐక్యంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నారు. దాంట్లో హైదరాబాద్లో మ్యాక్సిమం సిసి వర్క్స్ అన్నీ, సివిల్ వర్క్స్ అన్నీ 60% దాకా వడ్డెర సామాజిక వర్గంకి చెందినటువంటి కాంట్రాక్టర్లే చేస్తూ ఉండే. అలాగే నా మిత్రుడు కథాలని ఉంటుండే, మీకు తెలుసా ఎవరికన్నా? మహబూబ్ నగర్ జిల్లా. పెద్ద చదువుకోలేదు తను, కానీ చాలా అద్భుతమైనటువంటి మైనింగ్ డాన్. అతడు
ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయన వెంట రెడ్లు వెంటబడి హత్యాయత్నాలు చేసి ఆయన సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని గుంజుకోవాలని ప్రయత్నం చేస్తే, అతని మీద అటాక్ చేస్తే యశోద హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నేనే పోయి ధైర్యం చెప్పి రావడం జరిగింది. మనం గుట్టలు బండలు అక్కడి నుంచి మెల్లగా స్కూలు అటువైపు నుంచి మెల్లగా చదువుకొని ఉద్యోగాలు కాంట్రాక్ట్ల వైపు వచ్చేసరికి అసలు ఒడ్డెర బిడ్డలు అసెంబ్లీలో చట్టాలు పాస్ చేసేటువంటి వేదిక మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దని చెప్పిండు. గోల్డ్ లోన్ క్రెడిట్ కార్డ్ అని ఒక స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు. నువ్వు బంగారం కొంటావు, ఏం కొంటావా బంగారం, ఆ పైసలు ఇక్కడదే, ఆ రోజు బంగారం ఏ ధర ఉంటే ఆ ధర ఇచ్చేస్తాం మీకు, మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేస్తాం అని చెప్పి అదొకటి పెట్టింది స్కీమ్. ఇటీవల ఎత్తేసారు అనుకో. ఇప్పుడు బంగారం ఇంపోర్ట్ ఆపేస్తే ఇంటర్నేషనల్ బంగారం రాదు, ఇక్కడ ఉన్న ఖజానాలు గిజానాలు అన్నీ ఖతమైపోతాయి. ఇప్పటికే గోల్డ్ మైనింగ్లోకి ఎంటర్ అయిన అంబానీ అదానీ మైనింగ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఖజానా ప్లేస్లో అదానీ జ్యువెలర్స్ ఉంటుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలక సంపదను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. దున్నటోందే భూమి కదా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం. దున్నటోంది భూమి అయినప్పుడు తొవ్వెటోందే బంగారం కావాలి కదా. అంటే మనమందరం కూడా చాలా లాజికల్గా ఆలోచిస్తే తప్ప ఈ భూమి మీద సర్వైవ్ కాలేము. మరొకసారి మంచి సభ ఏర్పాటు చేసుకుందాం, సాధక బాధకాలు మాట్లాడుకొని ఈ మాట్లాడకంటే ముందు సాంస్కృతిక ఉద్యమం చాలా ఇంపార్టెంట్. వడ్డెరల హిస్టరీ కావాలి, దాన్ని తొవ్వి తీయాలి. దాన్ని తొవ్వి తీసి చాలా హిస్టరీని మీరు సాంస్కృతిక ఉద్యమంగా మార్చాలి. దీన్ని ఎప్పుడైనా సాంస్కృతిక ఉద్యమంగా మారిస్తేనే అది సక్సెస్ అవుతుంది. మనకాడ ఎంత చరిత్ర ఉన్నా కూడా దాన్ని సాంస్కృతిక మూలాలు ఉంటాయి, వాటిని సైమల్టేనియస్గా తీసుకొచ్చినప్పుడు, అందుకే ఒక పాట, మీరు ఈ తెలంగాణ ఉద్యమం చూస్తే కూడా పాటలతోటే, దీనికి ఎంత చరిత్ర ఉన్నా పాట నడిపించింది, ఉద్యమాన్ని పాట నడిపించింది. అట్లా మన జాతుల గొప్పతనాన్ని తెలియజేసే పాట ఉండాలి, పుస్తకం ఉండాలి, అక్షరం ఉండాలి, సెమినార్స్ ఉండాలి, అన్నీ ఉండాలి.